పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి అఫీషియల్ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019వ సంవత్సరం కన్యారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో కన్యారాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కన్యారాశి వారు చేసేటటువంటి ప్రతి పని కూడా సంపూర్ణ విజయంతో, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో మీరు వర్ధిల్లాలని నారాయణ శాస్త్రి అఫీషియల్ ఆస్ట్రాలజీ ఛానల్ కోరుకుంటుంది. ఈ 2019వ సంవత్సరంలో జనవరి మాసంలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉందో చూసినట్లయితే, కన్యారాశి వారికి ఈ మాసంలో శుభాశుభ మిశ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కన్యారాశి వారిని కనుక తీసుకున్నట్లయితే, కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధుడు ఈ మాసంలో 4, 5 స్థానాలలో సంచరిస్తూ ఉన్నాడు. 4, 5 స్థానాలలో ఈ రాశి అంటే రాశ్యాధిపతి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనులు చక్కగా సానుకూలంగా నెరవేరుతాయి. అంటే గృహంలో కూడా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు, సంపూర్ణమైన సుఖాన్ని కూడా పొందుతూ ఉంటారు. అంటే మనసుకు ఏది నచ్చితే ఆ విధంగా వీరికి జరుగుతూ ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా ఈ 2019 సంవత్సరం జనవరి మాసం మీకు అనుకూలంగా మారుతుంది. ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే, ఈ రాశి వారికి ఈ మాసంలో విపరీతమైనటువంటి ధనయోగం ఉంది. చక్కగా కన్యారాశి వారికి విపరీతమైన ధనయోగం కలగటానికి ఈ మాసం అత్యంత యోగదాయకమైనటువంటి మాసం. చేసేటటువంటి వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ సంపూర్ణంగా కలిసి వస్తుంది. అయితే ఎవరైతే ఈ జనవరి మాసంలో కన్యారాశి వారు స్పెక్యులేషన్ అంటే ఈ లాటరీల ద్వారా కానీ, లేకపోతే షేర్ మార్కెట్ల ద్వారా కానీ వాటి మీద కనుక ఇన్వెస్ట్ చేస్తారో, అటువంటి వాటి వల్ల కూడా స్వల్పమైనటువంటి లాభం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కువగా కనుక చూసినట్లయితే షేర్ మార్కెట్లో వీరు ఇన్వెస్ట్ చేయకుండా ఉండటం అనేటటువంటిది ఈ మాసంలో చాలా శ్రేష్టం. షేర్ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే అది మీకు కొద్దిగా ప్రతికూలంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే, ఈ రాశి వారికి ఈ మాసంలో చేసేటటువంటి వాహనం కొనాలనుకున్నటువంటి వారు కానీ, గృహం కొనాలనుకున్నటువంటి వారు కానీ, ఏదైనా వస్తు వాహనాలు కొనాలనుకున్నటువంటి వారికి ఈ మాసం అంతా కూడా చక్కగా యోగదాయకమైనటువంటి మాసం అని చెప్పవచ్చు. ఈ మాసంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా వీరికి ఇంట్లో పిల్లల అంటే సంతానం వైపు నుంచి మాత్రము కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. తల్లిదండ్రులు ఒక మాట చెప్తూ ఉంటారు, పిల్లలు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎంత చెప్పినప్పటికీ కూడా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కొద్దిగా గ్యాప్ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. వీరి భావాలు వారికి అర్థం కావు, వారి భావాలు వీరికి అర్థం కాకుండా కొద్దిగా అక్కడ మానసికమైనటువంటి సంఘర్షణకు గురవ్వాల్సినటువంటి పరిస్థితి, సంతానపరంగా కొద్దిగా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో కూడా కొద్దిగా మీకు ఇబ్బందులు కనిపించే అవకాశాలు ఈ జనవరి మాసంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ జనవరి మాసాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఈ మాసంలో వీరికి బంధుమిత్రుల యొక్క కలయిక జరుగుతూ ఉంటుంది. బాల్య స్నేహితులు కలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సంపూర్ణమైనటువంటి బంధుమిత్ర సహకారం అనేటటువంటిది ఈ మాసంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మాసంలో మీకు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆదాయం బాగా ఉంది, రాబడి బాగా ఉంది, కానీ ఎంత రాబడి ఉన్నప్పటికీ కూడా రాబడికి కంటే కొద్దిగా మనం తక్కువ ఖర్చు చేస్తేనే ఉపయోగం ఉంటుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చు చేస్తే మరలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో వీరికి వ్యాపార పరంగా స్వల్పమైనటువంటి రుణాలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే వ్యాపారంలో పెట్టుబడి నిమిత్తము, వ్యాపారం కోసము చిన్న చిన్న రుణాలు చేసేటటువంటి అవకాశాలు వీరికి కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే అన్నీ బాగున్నాయి, ఇంట్లో అందరూ బాగున్నారు. కానీ అన్నీ బాగున్నప్పటికీ కూడా ఆర్థిక లావాదేవీల దగ్గర భార్యాభర్తల యొక్క అభిప్రాయాలు మాత్రము కొద్దిగా భిన్నంగా మారుతూ ఉంటాయి. భార్య చెప్పింది భర్తకు విరుద్ధంగా ఉంటుంది, భర్త చెప్పేది భార్యకు విరుద్ధంగా ఉంటుంది. ఈ ఆర్థిక లావాదేవీల విషయాల్లో మాత్రము భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు కలిగే అవకాశాలు కూడా ఈ మాసంలో ఈ కన్యారాశి వారికి కలుగుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే, ఉద్యోగస్తులను కనుక తీసుకున్నట్లయితే, ఉద్యోగస్తులకు ఈ మాసంలో మీకు చక్కగా అంటే మనసుకు నచ్చిన విధంగా ఉంటుంది.
అధికారుల నుంచి మంచి అండదండలు లభిస్తూ ఉంటాయి. ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలకు ఈ మాసం వీరికి అనుకూలమైనటువంటి సమయం. ఈ మాసంలో మీరు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. అన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు ప్రయాణం విషయంలో కొద్దిగా ఈ కన్యా రాశి వారు కూడా జాగ్రత్త వహించడం అనేటటువంటి చాలా అవసరం. ఇక ఈ కన్యా రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి ప్రథమార్థమంతా బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో మనము ఎవరికైతే బాగా సహాయం చేసి ఉన్నామో వారితోటే మనకు నిష్కారణమైనటువంటి ద్వేషం అనేటటువంటిది, అకారణ వైరం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. కాబట్టి ఈ కన్యా రాశి వారు ఏ పని చేసినప్పటికీ కూడా 1కి 2 సార్లు 3 సార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడము, నిర్ణయం తీసుకున్న తర్వాత పని మొదలు పెట్టడం అనేటటువంటిది కూడా వీరికి చాలా శ్రేష్టమైనటువంటి పని. ఇక ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ మాసంలో 18వ తారీఖు నుంచి 28వ తేదీ మధ్య వీరికి ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. అంటే సమయానికి అనుకున్న విధంగా ఈ 18వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యకాలంలో వీరికి ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఈ మాసంలో వీరు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కనుక ఏవైనా ఉన్నట్లయితే వివాహ ప్రయత్నాల్లో కొద్దిగా వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఈ మాసంలో వీరు కనుక ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేసేటట్లయితే ఈ చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో అవి మీరు ఎలా ఉంటుందంటే జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 18వ తారీఖు మధ్యలో చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు మీకు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఇవి కన్యా రాశి వారి యొక్క ఫలితం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నారాయణ శాస్త్రి అఫీషియల్ ఆస్ట్రాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి మిత్రులకి అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది. ఆ బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి అఫీషియల్ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.